రెండవది ఏంటిదంటే, అపవాది దాడుల్లో ఉన్నాము అని మనకి ఎలాగ తెలుస్తుందంటే, గతము మరలా తన్నుకుంటూ వస్తుంది. పాత అలవాట్లు, పాత బుద్ధులు, పాత బూతులు, పాత జీవిత విధానము మరలా మన జీవితాల్లో తన్నుకుంటూ వస్తుంటాయంట. పేతుర్ని చూసినట్లయితే మరలా యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత అంటాడు, మరలా వెళ్దాము, మరలా చేపలు పట్టుకుందాము, మరలా వెళ్దాము అని అంటాడు. ఈరోజు మనకి యేసు ప్రభు మన జీవితంలో లేనప్పుడు ఎలా ఉంటుందో తెలుసా అండి? నాకు యేసు ప్రభు ద్వారా ఎటువంటి మేలు కలగలేదు, నా జీవితంలో ఎటువంటి ఫలితము లేదు, ఐఎమ్ గోయింగ్ ఓన్లీ వర్స్, ఐఎమ్ ఓన్లీ గెటింగ్ వర్స్ట్ అన్న పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలాగుంటుందంటే, నా గత జీవితం బాగుంది కదా. చాలామంది భర్తలు చూడండి, భార్యలు చూడండి, వాళ్ళ వివాహ జీవితంలో కొన్ని గొడవలు వస్తే, కొన్ని మనస్పర్ధాలు వస్తే, అపార్థాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏమంటారు తెలుసా? నీకంటే ఆమెనే బెటర్, నీకంటే ఆయనే బెటర్ అని అంటూ ఉంటారు. ఎంత గాయం అది, ఎంత గుండె గాయం అవుతుందండి. ఒక భర్తకి ఎంత రోషం పుడుతుంది, ఒక భార్యకి ఎంత విరిగిపోతుంది వారి గుండె అలాంటి మాటలు మాట్లాడుతుంటారు. బికాజ్ దే థింక్ ద పాస్ట్ ఇస్ బెటర్. దేవుడు అంటాడు, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడాలి అని అంటే, మనమేమో అపవాది చేత దాడి చేయబడుతున్న వారందరూ నా ప్రీవియస్ లైఫ్, మై యూత్ లైఫ్, మై ఎంజాయ్మెంట్ లైఫ్, మై సిన్ లైఫ్, దట్ వాజ్ మచ్ బెటర్, అది ఇంకా బాగుండింది, ఈ శ్రమలేంటి, ఈ తుఫాన్లేంటి, ఈ గొడవలేంటి, ఈ అల్లకల్లోలాలేంటి, అదే బాగుంది కదా అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారండి. అపవాది ఎప్పుడు కూడా గతాన్ని చూపిస్తూ ఉంటాడు. గతంలో ఏది రమ్యమైనదో, ఐగుప్తు దేశం నుండి కూడా ఇశ్రాయేలీయులు బయటికి వచ్చినప్పుడు ఏం చూపించాడు అపవాది వాళ్ళకి? అక్కడ దోసకాయలు బాగున్నాయి, అక్కడ ఇవి బాగున్నాయి, అక్కడ అవి బాగున్నాయి. దేవుడు అంటున్నాడు, ముందున్న వాటి కొరకు పరిగెట్టు, వేగిరపడు అని అంటే, ఆ గతంలో అంత బానిసత్వము మర్చిపోయి, మీరు అనుకుని చూడండి మీ జీవితంలో గతంలో ఎంత నీచమైన స్థితిలో ఉన్నారో ఒకసారి చేతులు ఎత్తి చూపించండి. నా దేవుడు నీచమైన బ్రతుకు నుండి నన్ను రక్షించాడన్న వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? మనకి సిగ్గుచేటు గతం గురించి మాట్లాడాలంటే, అవును కదా? అంత భయంకరమైన పాస్ట్ ఎవ్రీవన్ హ్యాస్, బట్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ us ఫ్రమ్ దట్ డర్టీ పాస్ట్ లైఫ్ అండ్ హీస్ ఆస్కింగ్ us to go forward అన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, కొన్ని శ్రమలు, కొన్ని పోరాటాలు, కొన్ని ఇబ్బందులు కలిగిన వెంటనే గతమే బాగుంది కదా. ఎన్నోసార్లు యథార్థంగా చెప్తున్నానండి, నేను కూడా అనేక సార్లు అనుకున్నాను, ఈ వివాహం అయిన తర్వాత పోరాటాలు, సమస్యలు వచ్చినప్పుడు గతంలో ఎంత కేర్ ఫ్రీగా ఉన్నాను, ఇన్ని బాధ్యతలు లేవే, ఇన్ని అవసరతలు లేవే, ఇంత లేదే, ఇంత కష్టము లేదే, నా కేర్ ఫ్రీ లైఫ్, వివాహం కాని జీవితం ఎంత చక్కగా, ఎంత ఆనందంగా ఉంది అని అనుకున్నాను. కానీ ఎన్నోసార్లు అలాగ అనుకున్నప్పుడు వెనువెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి, నువ్వు తప్పు చేస్తున్నావు, ఒప్పుకో అని చెప్పలేదండి. కొన్ని సంవత్సరాలు దేవుడు నాకు నేర్పిస్తూ వచ్చాడు, నువ్వు అనుకునేది తప్పు, వాక్యము ద్వారా నేర్పిస్తూ వచ్చాడు. అనుకునేది తప్పు, గతము మర్చిపో, గతాన్ని విడిచిపెట్టు. ఎప్పుడైతే గతము తీసుకొస్తున్నారో అపవాదిని కూడా తీసుకొస్తున్నారు మీ జీవితంలోకి. జాగ్రత్త, గతము తీసుకొస్తున్నారా మీ మాటలోకి? మీ వైఫ్ దగ్గర, మీ హస్బెండ్ దగ్గర ఊరికే గతం గురించి మాట్లాడుతున్నారా? అపవాదికి చోటిస్తున్నారు. బీ కేర్ఫుల్. ఇఫ్ యూఆర్ స్టిల్ అన్మ్యారీడ్ అండ్ యూర్ టాకింగ్ అబౌట్ మై పాస్ట్ వాజ్ బెటర్, మై పాస్ట్ వితౌట్ గాడ్ వాజ్ మచ్ బెటర్ అని ఈ మాటలు వస్తున్నాయి అంటే, యూఆర్ సేయింగ్, కమ్ ఎనిమీ, కమ్ సేటన్, హ్యావ్ అ ప్లేస్ ఇన్ మై హౌస్ ఆర్ హ్యావ్ అ ప్లేస్ ఇన్ మై హార్ట్ అంటున్నారు. బాగుంది కదా? అలాగంటే బాగుంది కదండి. ఈరోజు చాలామంది గతమే పట్టుకొని కూర్చుంటారు, గతపు చేదు అనుభవాలు, గతము. కొంతమంది ఎన్ని సంవత్సరాలయ్యి బిడ్డలు కనిన తర్వాత కూడా, నా తల్లిదండ్రులు నాకేం చేయలేదు, నా తల్లిదండ్రులు నా జీవితంలో ఏ ఒక్క ముక్క బంగారం కూడా ఇవ్వలేదు, నా తల్లిదండ్రులు నన్ను సరైన స్కూల్లో చదివించలేదు, నా తల్లిదండ్రులని వారికి బిడ్డలు పుట్టిన తర్వాత కూడా కక్ష, చేదు వారి హృదయంలోనే ఉంటుందండి. అందుకని వారి జీవితంలో నెమ్మది ఉండదు, నిజమైన సంతోషం, ఆ ప్రేమ అది కనపడదు. ఎందుకంటే దర్ ఆల్వేస్ బిటర్. ఆ గతంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారు, కానీ పర్వాలేదులే, ఏదో జరిగిపోయింది, క్షమించేద్దాములే, నేను అది ఆ భారము నా హృదయంలో పెట్టుకోనులే అనే పరిస్థితులు ఉండరు. కాబట్టి
సో మెనీ ఆఫ్ అవర్ లైవ్స్ ఆర్ స్టిల్ స్టక్, బిటర్, ఎదుగుదల లేదు, స్టాగ్నేషన్, డిలే. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మీ హృదయంలో ఇంకా చేదు ఉంది కాబట్టి. ఈరోజు ఇంకా మీ జీవితము గతంలోనే పెట్టుకున్నారు అని అంటే చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. ఎందుకంటే కొన్నిసార్లు మనము గతం గురించి ఆలోచిస్తాము, మాట్లాడతాము, ఆ పాత బుద్ధులు మరలా మనలో పొడుచుకుంటూ వస్తుంటుంది. ఆ పాత అలవాట్లు, పాత పాపలు మరలా చేస్తే బాగుంటుంది, మరొక్కసారి అనుభవిస్తే బాగుంటుంది, ఒక్కసారి చేసి చూద్దాము అని అంటున్నారా? ట్రాప్లో పడతారు. అదొక వల, అదొక ఎర్ర అని మర్చిపోవద్దు. దాంట్లో ముంచి వేయడానికి అపవాది ఒక్కసారి పర్వాలేదు అని అంటాడు. కొన్నిసార్లు మన ద్వారా వస్తుంది, కొన్నిసార్లు మన స్నేహితుల ద్వారా, మన బంధువుల ద్వారా. ఒక్కసారి రావా, మనం అక్కడికి వెళ్దాం, ఒక్కసారి రావా, వి విల్ గో దేర్ అని దే విల్ స్టార్ట్ పుల్లింగ్ యూ బ్యాక్వర్డ్స్. ఆర్ యువర్ ఫ్రెండ్స్ పుషింగ్ యూ ఫార్వర్డ్ ఆర్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ పుల్లింగ్ యూ బ్యాక్వర్డ్? ఎంతమంది చెప్పగలుగుతారు నా స్నేహితులు నన్ను దేవుని వైపే నెట్టుతున్నారు, ముందుకే నెట్టుతున్నారు, కానీ మరలా గతానికి వెళ్దామని నెట్టట్లేదన్న వారు ఉన్నారా? మరలా నన్ను లాగట్లేదన్న వారు ఉన్నారా? ఎస్, we need friends who push us toward Jesus, not away from Jesus. If you have friends who are pushing you away from Jesus, I ask you to push them away from your life. Hallelujah. ఎందుకంటే అట్లాంటి స్నేహితులు మనకు వద్దండి, అట్లాంటి స్నేహితులు వద్దు. దేవుని దగ్గర నుండి దూరం చేసే స్నేహితులు అయితే వద్దు. దేవుని వైపుకి నడిపించే స్నేహితులు కావాలి, దేవుని వైపు నడిపించే సోషల్ మీడియా పేజెస్ కావాలి, సోషల్ మీడియావి కావాలి. దేవుని దగ్గర నుండి దూరం చేసేవంటే మనకు వద్దు, నీకు దండము, నాకు వద్దు అని చెప్పగలిగిన ధైర్యం ఉందా? నీ స్నేహితులకి చెప్పగలిగిన ధైర్యం ఉందా? ఒక్కలే తల ఊపుతున్నారు ఇక్కడ, ఇంక ఊపట్లేదు. అయ్యో నా ప్రాణ స్నేహితుడు అండి, నా చిన్నప్పటి నుండి పెరిగిన స్నేహితుడు, మేము ఎంతో సన్నిహితంగా ఉండే. హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. I cannot. No, you have to. యేసు ప్రభు కోసము ఎవరైనా ఇక్కడ తల్లినైనా తండ్రినైనా స్నేహితులని లేదు, కానీ ఈరోజు ఒకవేళ ఈ ఎరాలో ఉంటే తప్పకుండా స్నేహితులని కూడా రాసుండేవాడు. స్నేహితుల్ని విడవటం చాలా కష్టం అయిపోయింది చాలా మందికి. దేవుడు కావాలా, స్నేహితుడు కావాలంటే ఆలోచిస్తారు, దేవుడు కావాలా, ఈ సంబంధం కావాలంటే ఆలోచిస్తారు. అంత ఆలోచించాల్సిన అవసరం ఉంటుందా? నిజంగా దేవుని కోసం ఖర్చు ఉన్నట్లయితే, పౌరుషం ఉన్నట్లయితే, వైరాగ్యం ఉన్నట్లయితే, నా దేవుడే నాకు ముఖ్యమని ఎంతమంది చెప్పగలుగుతారండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని దగ్గర నుండి అంటే బ్యాక్వర్డ్స్ పుల్ చేసే స్నేహితులు మనకొద్దు, కానీ దేవుని వైపు నెట్టే స్నేహితులు మనకి కావాలి. చూడండి, విత్తనాలు విత్తుటకు విత్తువాడు బయలుదేరాడంట. మంచి నేల పైన పడిన విత్తనం వలె కాక ఆ పొడి నేల, అక్కడ పడిన ఆ విత్తనాలు అపవాదొచ్చి దొంగిలించుకొని పోయాడంట. ఈరోజు అనేక సార్లు మనము బాగానే వింటాం, బాగానే ఆరాధిస్తాము, ఎంతగానో హృదయాన్ని కుమ్మరించుకుంటాము, మరలా వెళ్ళగానే గతము, స్నేహితులు, బంధువులు వారు మనల్ని లాక్కొని వెళ్ళిపోతారంట. విన్నదంతా కూడా అపవాదం ఎత్తుకొని పోయినట్టు.